Play, win, earn. ace23.com. ఆలు లేదు చూలు లేదు అల్లుడేమో సోమలింగం అన్నారట వెనుకటికొకరు. ప్రస్తుతం కొరటాల శివ, మహేష్ బాబు సినిమాల పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటి వరకు షూటింగ్ మొదలు పెట్టలేదు గానీ ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ బ్లాక్ చేసిందనే వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. గతంలో మహేష్ నటించిన ఒక్కడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలు విడుదల చేసిన జనవరి 11వ తేదీన భరత్ తాను నేను సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు చేశారని తెలుస్తోంది. రిలీజ్ డేట్ పక్కాగా ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. అయితే ఒక్కసారి సెట్స్ పైకి వెళ్లిన తర్వాత ఏదో ఒక కారణంతో షూటింగ్ వాయిదాలు పడ్డం, ఆ ప్రభావం చివరికి రిలీజ్ డేట్ పై చూపించడం ప్రస్తుతం ప్రిన్స్ అభిమానులు చవి చూస్తున్నవే. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న స్పైడర్ సినిమా విడుదల తేదీలను మార్చుకుంటూ వెళుతుండటంతో రిలీజ్ డేట్లు లాక్ అయినట్లుగా వస్తున్న వార్తలకు ప్రాధాన్యత లభించడం లేదు. అయితే ఆ తేదీన ప్రిన్స్ కు 2 సక్సెస్లు ఉండడంతో సెంటిమెంట్ మాత్రం ఎందుకు సహకరిస్తోంది. అందులోనూ కొరటాల శివ ఎలాంటి సినిమాను అయినా 1 ఏడాది పాటు చిత్రీకరిస్తారు. దీంతో జూన్ లో ప్రారంభం కానున్న ఈ సినిమాను జనవరికి విడుదల చేయాలి అంటే కొరటాల చేతిలో కేవలం 5-6 నెలలు మాత్రమే ఉంటుంది. పూరి అయితే మరో 2 నెలలను మిగులుస్తారేమో గానీ కొరటాల మాత్రం మరో 2 నెలలు ఎక్కువే తీసుకుంటారనేది గట్టి నమ్మకం. దీంతో ఈ రిలీజ్ డేట్ ను ప్రిన్స్ అభిమానులు పెద్దగా విశ్వసించడం లేదు. ఒకవేళ అనుకున్న తేదీకి రిలీజ్ చేస్తే మాత్రం కొరటాల క్వికెస్ట్ మూవీగా నిలవనుంది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.